సో హాయ్ గైస్, జనరల్‌గా అసలు చాలామంది అనుకునేది ఎంప్లాయీస్‌ని గానీ, ఇప్పుడు ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు సో ఎందుకు తీసేస్తారు? ఎందుకు టెర్మినేట్ చేస్తారు? సో దీని గురించి జనరల్‌గా ఏంటంటే చాలామంది జనరల్ థింగ్సే చెప్తా ఉంటారు. లైక్ వర్క్ సరిగ్గా జరగకపోతే, వర్క్ సరిగ్గా చేయకపోతే, సో కొలీగ్స్‌తో సరిగ్గా అంటే కొలీగ్స్‌తో ఒక మనం రూడ్‌గా, ర్యాష్‌గా ఏమన్నా మాట్లాడినప్పుడు గానీ, అండ్ ఎఫ్ వర్డ్స్ ఏమన్నా యూజ్ చేసినప్పుడు గానీ, జనరల్‌గా ఏందంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే, కొంచెం ఫ్రస్ట్రేషన్ అనేది కంపారిటివ్‌లీ ఎక్కువ ఉంటదనమాట. సో, మిగతా వాళ్ళకంటే. ఎందుకంటే వాళ్ళకుండే వర్క్ ప్రెషర్ గానీ, ఒకవేళ వారు వర్క్ అనేది టాస్క్ అనేది కంప్లీట్ చేయలేకపోతే తెలియకుండా నాకు ఫ్రస్ట్రేషన్ అనేది వస్తా ఉంటది. సో, దీని గురించి ఏంటి అంటే చాలా మంది అనుకునేది ఏంటి అంటే, వర్క్ చేయకపోతే మనం టెర్మినేషన్ చేస్తారు. ఇది యాక్చువల్లీ కరెక్టే. వర్క్ చేయకపోతే పెర్ఫార్మన్స్ లేకపోతే టెర్మినేట్ చేస్తారు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, దీనికంటే ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటుంది. ఒకవేళ వర్క్ ఒక రోజు టాస్క్ డిలే అయినా, 2 డేస్ డిలే అయినా కొంచెం మెల్లగా వర్క్ చేస్తున్నా గానీ, దాని అంటే దాంట్లో టెర్మినేట్ చేసే పర్సెంటేజ్ కంటే కూడా యాటిట్యూడ్ ఇష్యూస్ వల్ల ఆల్‌మోస్ట్ 57% టెర్మినేషన్ అనేది జరుగుతదండి. సో, ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారు. హీస్ వెరీ టాలెంటెడ్. వెరీ అంటే ఆహ్, వెరీ గుడ్ టాలెంటెడ్ పర్సన్. బట్ ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ ఇష్యూ. ఎవడైనా నేనే అనుకుంటాడు. అంటే నా తర్వాత ఎవడైనా మేనేజర్‌తో అయినా గానీ, లేకపోతే టీమ్ లీడ్‌తో అయినా గానీ, చాలా ఏంటి అంటే ఒక నువ్వెంత అని కేర్‌లెస్‌గా, సో, కేర్‌లెస్ బిహేవియరు. మాటల్లో గూడా కేర్‌లెస్‌గా మాట్లాడడం. ఏందిలే నువ్వేం తొక్క అన్నట్లు మాట్లాడడం. ఇలా చేస్తా ఉండేవాడు. సో, అయితే ఏంటి అంటే, ఇతనికంటే తక్కువ వర్క్, తక్కువ టాలెంటెడ్ పీపుల్ ఆర్ ఎండింగ్ మోర్ దెన్ దట్ పర్సన్. ఎవరైతే యాటిట్యూడ్ ఇష్యూ ఉన్న పర్సన్ కంటే, కొంచెం వర్క్ తక్కువుంది. అంటే టాలెంట్ తక్కువుంది. అంత స్కిల్ లేదు. అతనికెక్కువ ప్యాకేజ్ అనేది ఉంది. సేమ్ కంపెనీ. సో, ఈ యాటిట్యూడ్ ఇష్యూ అనేది ప్రతి ఒక్క అంటే చాలా జనరల్‌గా ఏంటి అంటే, చాలామంది హైలీ టాలెంటెడ్ పీపుల్‌కి కొంచెం యాటిట్యూడ్ ఇష్యూ అనేది ఉంటుంది. కొంచెం కాదు చాలా ఉంటుంది. బట్ ఆ యాటిట్యూడ్ అనేది ఇఫ్ యూ ఆర్ హావింగ్ యువర్ ఓన్ బిజినెస్ దట్ ఈస్ కంప్లీట్‌లీ హోల్ డిఫరెంట్ థింగ్. బట్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ కంపెనీ, యూ షుడ్ బిహేవ్ యువర్‌సెల్ఫ్. సో, ఈ యాటిట్యూడ్ అనేది ఫస్ట్ అట్‌మోస్ట్ ప్రయారిటీ. ఎక్కువ మంది బయటకొస్తుంది ఈ యాటిట్యూడ్ ఇష్యూ వల్లనే. అండ్ ఇంకొకటొచ్చేసి పర్ఫార్మెన్స్ అంటున్నారు గదా! పర్ఫార్మెన్స్ తక్కువే ఉంది. పర్ఫార్మెన్స్ పర్సెంటేజ్ అండ్ పర్సనాలిటీ ఇష్యూ గూడా ఉంది. యాటిట్యూడ్‌కి, పర్సనాలిటీ ఇష్యూ ఏంటి అంటే, సో, అంటే పర్సనాలిటీ ఇష్యూలో మెయిన్‌గా ఐటీ కంపెనీ చూసేదేంటి అంటే, ఈజీ అప్‌డేటింగ్ విత్ అంటే న్యూ టెక్నాలజీస్, న్యూ స్కిల్స్ అప్‌డేట్ అవుతున్నాడా లేదా? ఇది మెయిన్ థింగ్. అండ్ తర్వాత పెర్ఫార్మన్స్ టెస్టింగ్. అంటే పెర్ఫార్మన్స్ ఇష్యూ అనేది తర్వాతొస్తుంది. థర్డ్ ప్లేస్‌లో ఉంది. బట్ టాప్ ప్లేస్‌లో ఈ యాటిట్యూడ్ ఇష్యూ ఉంది. ప్రతి ఒక్క దానికి నాకు తెలిసిందే కరెక్ట్. నేను చెప్పిందే నిజం. సో, ఇలాంటి యాటిట్యూడ్ అనేది ఉండకపోవడం మంచిది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆహ్, ఇంకొకటేంటి అంటే కంపెనీ పాలిసీస్ వయలేట్ అయితే మాత్రం సో, లీగల్‌గా వాళ్ళు యాక్షన్ తీసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. కంపెనీ పాలిసీ అంటే లైక్ చిన్న చిన్నవి కాదు. సో, మెయిన్‌గా ఏంటి డేటా లీకేజ్ గాని, సో, కంపెనీ ఇన్ఫర్మేషన్ గాని, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గాని, తెలిసి గాని, తెలియకుండా గాని ఎలా తీసుకున్నా గాని లీగల్‌గా యాక్షన్ తీసుకునేదానికి పాసిబిలిటీ ఎక్కువుంటుంది. సో, చాలామంది నా దగ్గరకొచ్చినప్పుడు గూడా లేకపోతే ఇంకెప్పుడైనా గాని మనం జనరల్‌గా చూస్తా ఉంటాము. సో, ఈ యాటిట్యూడ్ అనేది ఉన్న వాళ్ళకి ఆబ్వియస్‌లీ ఏంటి అంటే వచ్చే సాలరీ హైక్ గూడా రాదు. ఇన్సెంటివ్స్ ఇవ్వరు. సో, యూ షుడ్ బిహేవ్ విత్ యువర్ కొలీగ్స్ అండ్ ఆల్సో టీమ్ లీడర్స్ అండ్ మేనేజర్స్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో, కొంతమంది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళిన వాళ్ళు, ఇంగా రకరకాల మార్గాల ద్వారా వెళ్ళిన వాళ్ళు, సో, అదొక అంటే ఈ పక్క వాళ్ళకి కూడా ఆ విషయం అనేది ఎప్పుడు షేర్ చేయకూడదు. చాలా మంచిగానే ఉంటారు. సో, అంతా మీతో తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అనేది హెచ్ఆర్ఎస్‌కి చెప్పేదానికి ఛాన్స్ ఉంది. సో, కాన్ఫిడెంట్‌గా ఉండాలి మనం ఏం చేసినా గాని. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఈవెన్ మేనేజర్‌కి గాని, టీఎల్‌కి గాని 12 ఇయర్స్, 15 ఇయర్స్ జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడికి గూడా సబ్జెక్ట్ అనేది పూర్తిగా ఉండదు. ఈవెన్ 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి కూడా సో, ఏంటి అంటే ఫుల్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండదు. సో, అది గుర్తుపెట్టుకోండి. బీ కాన్ఫిడెంట్. మీకు తెలియకపోతే ఓకే. నేను తెలుసుకొని చేస్తాను. ఓకే. అంటే అని ఒక యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయాలి. బట్
ఈ రాంగ్ బిహేవియరల్ ఇట్లాంటిది అయితే ఉండకపోవడమే చాలా మంచిది. సో అందరూ అనుకున్నట్టు పర్ఫార్మెన్స్ లేక కాదండి ఎక్కువ మందిని తీసేసేది, యాటిట్యూడ్ వలన. సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిబిఎస్ఈ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.